వెయిట్. రెయినీ సీజన్ స్టార్ట్ అయిందంటేనే ఫీవర్, కోల్డ్, కాఫ్, బాడీ పెయిన్స్ లేదా బ్లోటింగ్ ఎక్కువగా ఉంటున్నాయా? అయితే కామెంట్ యెస్. ఇది జస్ట్ వెదర్ వల్ల మాత్రమే కాదు. మన బాడీ ప్రతి సీజన్‌కి అడాప్ట్ అవుతూ వస్తుంది. అందుకే మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ కూడా సీజన్‌ని బట్టి చేంజ్ చేసుకోవాలి. ఐయామ్ డాక్టర్ నిఖిత, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఎట్ శ్రీమాత ఆరోగ్యధామం. అన్ని ఋతువులతో కంపేర్ చేసినప్పుడు వర్ష ఋతువులో మన బాడీలో బల చాలా తక్కువగా ఉంటుంది. అంటే బాడీ యొక్క న్యాచురల్ స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్. సో ఈ సీజన్‌లో చిల్డ్రన్, ఎల్డర్లీ పీపుల్ అండ్ లో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు ఇంకొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. ఈ సీజన్‌లో మెయిన్‌గా మనకి వాతదోష అగ్రవేట్ అయ్యి అది గట్ అండ్ జాయింట్స్‌ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకే మనకి ఆకలి తక్కువగా ఉండడం, తిన్న తర్వాత బ్లోటింగ్, హెవీనెస్, అసిడిటీ, లూజ్ మోషన్స్, జాయింట్ పెయిన్స్ ఇలాంటివన్నీ ఈ సీజన్‌లో చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. దీనికి తోడుగా మనం ఆయిలీ ఫుడ్స్, జంక్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఇవే కాకుండా ఈ సీజన్‌లో స్కిన్ ఇన్ఫెక్షన్స్, అలెర్జీస్ అండ్ సీజనల్ కాఫ్ కూడా కామన్‌గా చూస్తూ ఉంటాం. సో దీనికి మనం రుతుచర్య ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఈ సీజనల్ ప్రాబ్లమ్స్‌ని చాలా వరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ రెయినీ సీజన్‌లో మీకు ఫస్ట్‌గా వచ్చే సింప్టమ్ ఏంటి? అండ్ ఈ సీజన్‌లో మీకు ఏ ఫుడ్ ఐటెమ్స్ తినాలనిపిస్తుంది? డే టైమ్‌లో పడుకునే హ్యాబిట్ ఉందా? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. వర్ష ఋతువులో హెల్తీ ఫుడ్, లైఫ్ స్టైల్ అండ్ సింపుల్ పంచకర్మ థెరపీస్‌తో వాతాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో షేర్ చేస్తాను.